ఎడార్లు చేసిన వాళ్ళ తప్పులకి కొన్ని జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. నాకు తెలిసి వాళ్ళ జీవితాలు అయితే మనం మళ్ళీ రిటర్న్ అయితే తీసుకురాలేము పాపము. ఏదో సంపాదించుకునేకి వచ్చినారు ఇక్కడ దేశంలో. ఒక్క నిమిషమైనా కానీ ఒక సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఆలోచించి అయినా పెట్టండి. మనము ఇంటికాడ అదే కూలీనాలు చేసుకునేటంటే ఇంటికాడైనా మనం బతకగలము. అది లేకనే ఇక్కడ దేశం వచ్చి పెళ్ళాం బిడ్డలను వదిలేసి వచ్చినాము. ఎందుకంటే కొద్దిగా ఆలోచించి పెట్టేది చాలా మంచిది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ జీవితము ఇంటికి పోతే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అయితే మనకు తెలియదు పాపము. ఇంటికాడ జరుగుతుందో జరగదో మనకైతే తెలియదు. మనకు జరగకనే ఈ కోయేటికైతే మనం వస్తాం. జరిగితే కనుక మనం కోయేటికైతే రాము మనము. అవునా కాదా? ఏం లేదు కాబట్టి మన దగ్గర మనం వచ్చి గల్ఫ్ దేశంలో కూలికి వచ్చామన్నమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసమని జనవరికి అయితే వాళ్ళు పాపం డ్యాన్స్ చేశారు. అది సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టడం అయితే చాలా ఆలోచించి పెట్టండి. అయితే వాళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. రిటర్న్ అయితే మనం తీసుకురాలేము. అది చాలా పాపము. ఆ పాపం అయితే కనుక నిదానం పైన అనుభవిస్తారు మీరైతే పెట్టిన వాళ్ళు అయితే కనుక నిజంగానే. ఇంకా నేనేం చెప్పను.